ఇంకా చెప్పాలంటే సత్తుపిండి తినాలి, ఉడికించినటువంటి సత్తుపిండి కాస్త ఉప్పు వేసుకొని అక్కడ కలుపుకొని తినాలి దాన్ని. అది బుక్కలేమో తినలేము, తినడానికి వల్ల కాదు, తినబుద్ధి కాదు. అది ఇది తినడం కన్నా ఊరుకోవడం బెటర్ అని చెప్పేసి మంచి ఊరుకొని ఏదో టైం పాస్ చేసి సాయంత్రం పూట శుభ్రంగా కాసింత మంచిగా ఏదైనా ఉడికించుకొని పదార్థం తినవచ్చు. అది 7 లోపలనే తినాలి. కాబట్టి మాంసాహారం అనేది పూర్తి నింద్యం, అసలు పనికిరాదు దానికి, అంటే అరగదు కాబట్టి. అందులో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, అటువంటి కొవ్వు పదార్థం తినకూడదని చెప్పడం, గ్లూకోజ్ ఎక్కువ పదార్థం తినొద్దని చెప్పినప్పుడు ఇంకా కొవ్వు ఎలా తింటాం మనం. కాబట్టి ఆ రోజు తినకూడదు. అన్నము నింద్యము, అటువంటి మాంసాహారం నింద్యము. అసలు శాస్త్రంలో మాంసాహారమే తినొద్దని చెప్పారు. ఇంకెవడోడో కొత్త కొత్తోడు చేసి రాముడు తిన్నాడు, జింకలు తిన్నాడు, ఇవన్నీ కూడా ఇలా చెప్తున్నప్పుడు మాకు కూడా ఒక అమావాస్య రోజున సముద్రం ఉప్పు మాకు కూడా ఉప్పొంగుతుంది. కానీ ఏమనలేక సైలెంట్గా ఉన్నాం. రాముడు దేవుడు అని చెప్పినా సరే ఆయన లోకల్లో పుట్టిన క్షత్రియుడిగా పుట్టాడు కాబట్టి ఆయన ఆయా సందర్భాలు తిని ఉండవచ్చు కాక తినలేదన్న విషయం తెలుస్తోంది. ఎక్కడైనా తిన్నా ఆయన క్షత్రియుడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన దేవుడు అనేది విషయం మనకు తెలుసు, ఆయనకు దేవుడు అనేది తెలియదు. ఆయన అవతారంలో మనిషిగా పుట్టాడు అంతే తప్ప ఆయన దేవుడిగా పుట్టాని చెప్పాడు. అమ్మవారికి తెలుసు నేను దేవత అని. అమ్మవారు ఎక్కడ కూడా అయోనిజ, తనకి తానుగా మనిషిగా పుట్టిన అమ్మవాడు స్వయం కృషిగా పుట్టింది. కానీ ఈయన గర్భం నుంచి వచ్చాడు, ఈయన నిజుడు, ఆవిడ అయోనిజ.